హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి చేపల పిడుపుతో వచ్చానండి. ఇది మా సైడ్ అయితే పిడుపు అంటాము. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను ఈ చేపల పిడుపుని కానాగంతల చేపలంటారండి. ఇవి కానాగంతలంటారు ఈ చేపల్ని. మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు. ఒకటే ముళ్ళుంటుందండి. వెన్ను ముళ్ళుంటుందంతే. చక్కగా పిడుపుకి సొర పిడుపు ఎంత టేస్ట్ ఉంటుందో అంతే టేస్ట్ ఉంటుందండి ఇది కూడా. చక్కగా ఒక గ్లాసు నీళ్లు వేసుకుని, కల్లుప్పు, చిటికెడు పసుపు వేసి ఒక్కసారి తిప్పుకొని ఇది స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం అంటే గుల్లప్పుడుగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలండి. ఒక వెల్లుల్లిపాయ పూర్తిగా చక్కగా పొట్టు ఒలిచేసుకోవాలి. అలాగే జీలకర్ర, 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి గుల్లప్పుడుగా ఉడికించుకోవాలి. చక్కగా చూసారా ఎలా ఉడికాయో? ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మనం చన్నీళ్ళలో వేసుకుందామండి. ఇదిగోండి ఇలా. ఇది సొరపిడుపులాగే ఇది కూడా సొరపిడుపులాగా చాలా టేస్ట్‌గా ఉంటదండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తిన్నారంటే వదిలిపెట్టరు. ఒకటే ముళ్ళుంటుందండి. జాగ్రత్తగా విప్పుకుంటే సరిపోతుంది. ఇదిగోండి. చూసారా గుల్లప్పుడుగా ఉడికించుకుంటే చూడండి. చేప మెత్తగా అవ్వకుండా చక్కగా చిదుము అయిపోకుండా చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ముళ్ళు తీసుకోవాలండి. ఇక్కడ వెన్నుకు కూడా చిన్న ముళ్ళు ఉంటుందండి. అది కూడా తీసేసుకోవాలి మనం. ఇదిగోండి. ఇదిగోండి చూసారా చిన్న ముళ్ళు ఉంటుంది. అది కూడా తీసేసుకుంటే అసలు ముళ్ళే ఉండదండి ఇంకా. ఆ ముళ్ళు వెన్ను ముళ్ళు తప్ప ఇంక ఏ ముళ్ళు ఉండదు. చక్కగా చాలా బాగుంటుందండి పిడుపు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మా గోదావరోళ్ళ స్పెషల్ అండి ఇది. మా సైడు సొర పిడుపుతో పాటు ఈ కానాగంతులతో కూడా పిడుపు ఎక్కువ శాతం చేస్తూ ఉంటాం. ఇదిగోండి చూసారా వెన్నుకుంటది చిన్న ముళ్ళు. అది కూడా తీసేసుకోవాలి. అంతే. మొత్తం అంతా కండేనండి. ఇలా చేసి చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి. చిన్నపిల్లలకు కూడా ముళ్ళు ఉంటుందని భయపడక్కర్లేదు. సొరచేప అయితే ముళ్ళు చక్కగా మెత్తగా ఉంటుంది కాబట్టి బాధ లేదండి. ఈ చేపకి ముళ్ళు గుచ్చుకుంటాది కాబట్టి కొంచెం శ్రమతో కూడిన పని గానీ, దీని రుచి మాత్రం అమోఘమండి. నిజంగా ట్రై చేయండి ఈ చేపలతో. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇదిగోండి. ఇలా కొంచెం శ్రమ పడాలి తప్ప రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చేప గుజ్జంతా పక్కన పెట్టుకుని, ముందుగా నూరుకున్న మనం మసాలాని దీంట్లో వేసుకోవాలండి. ఈ చేప గుజ్జులో మసాలా మొత్తం వేసేసుకోవాలి. ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను చూడండి ఆ మసాలా. అలాగే తగినంత సాల్టు, కొంచెం చేప కదండీ! కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఒక 2 స్పూన్‌లేసాను. నేను ఆడించుకున్న కారం కాబట్టి. మీరైతే ఇంకో అర స్పూన్ తగిలించొచ్చు. బయట కారం అంత కారం అంత ఘాటు ఉండదు కాబట్టి. ఇదిగోండి చక్కగా ఇలా ముద్దలా చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఉంటేనే టేస్టు దీనికి. ఇప్పుడు జీలకర్ర చిటపటలాడిన తర్వాత మొత్తం వెల్లుల్లిపాయ అండి చక్కగా పొట్టు ఒలిచేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసి చక్కగా వేగిన తర్వాత కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న ఈ చేప గుజ్జుని వేసేసుకోవాలి చక్కగా. ఇదిగోండి. చక్కగా నూనెలో చక్కగా వేగాలండి సిమ్‌లో పెట్టి. ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఈ పచ్చి వాసన పోవాలి. మసాలాలో పచ్చి వాసన పోవాలి కాబట్టి కాస్త సిమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 సెకండ్స్‌కి ఒకసారి తిప్పుకుంటూ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి పిడుపు రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.